హాయ్ హలో అండి. స్టార్టర్స్ రెసిపీస్ని పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. నాన్ వెజ్ తినని వాళ్ళకైనా కానీ ఒకసారి ఇలా ట్రై చేసి పెట్టవచ్చు. ఫ్రాన్స్ స్మెల్ రాకుండా ఉండాలంటే ఫ్రాన్స్కి పైన ఒక సన్నగా బ్లాక్ లేయర్ ఉంటుందండి. ఆ లేయర్ తీసేసి కొంచెం పసుపు నిమ్మరసం వేసి 2-3 టైమ్స్ వాష్ చేస్తే స్మెల్ రావండి. నేను 300 గ్రామ్స్ ఫ్రాన్స్ తీసుకున్నాను. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 3 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్, అలాగే ఒక అరచెక్క నిమ్మరసం, మీ రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకొని అవసరమైతే కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకొని దీన్ని 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఈ ఫ్రాన్స్ మొత్తం కూడా హై ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలండి, ఎందుకంటే ఫ్రాన్స్ లోని వాటర్ అంతా కూడా త్వరగా ఆవిరైపోతుంది. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకోవాలి. ఇప్పుడు వేరొక వాణిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఎల్లిపాయలు, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్